మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలవన్నం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, మనము మొదట ఒక వీడియో చేశాను. నేను క్రైస్తవుడు అన్నిటి అందు ముందు ఉండాలి అన్న ఒక వీడియో చేశాను. పార్ట్ 1గా, అంటే ప్రార్థించటంలో ముందుండాలి, పాటలు పాడటంలో ముందుండాలి, దేవుని వాక్యం మరి ఆయన వాక్యాన్ని మరి ప్రసంగించటంలో ముందుండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించటంలో ముందుండాలి అన్న విషయాల్లో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ముందు ప్రార్థించటంలో ముందుండాలన్న విషయంలో, అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అన్న విషయాలను మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఆరాధించటంలో ముందు ఎలా ఉండాలి అన్న విషయంలో మనము కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. క్లుప్తంగా ఆరాధించటంలో ముందు క్రైస్తవుడు ఎలా ఉండాలి నిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంద్రులైన ప్రభా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచిన వ్యక్తాన్ని బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇదిగోనైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి, మీరు మాతో ఉండి నడిపించండి. ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వెనగల జీవులు గ్రహించగా మనసు వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేసిన బ్రతమాల వినముగా విడిపించున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. చూడండి, ఇది చాలా బాధాకరమైన విషయంగానే కనిపిస్తుంది. ఎలా అంటే, ప్రభువు అబ్రహాంకి 75 సంవత్సరములప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నీకు సంతానము ఇస్తానని. ఆ విధంగానే 100 సంవత్సరములప్పుడు ఆయన సంతానము కలిగింది. 100 సంవత్సరములప్పుడు అంటే 25 ఇయర్స్, 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాం. 25 సంవత్సరాలు నిరీక్షించాడు. మరి అంత నిరీక్షణ క్రైస్తవుల్లో ఉన్నదా? అంత విశ్వాసం క్రైస్తవుల్లో ఉన్నదా? కొంతకాలం ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి మనము నిందించేవారిగా ఉంటాం కదా. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? బిడ్డను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? మళ్ళీ నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్తున్నాడు. దహన బలిగా 100 సంవత్సరములప్పుడు, అంటే లేక పుట్టిన వృద్ధులకు, లేక పుట్టిన వారికి ఆ సంతానాన్ని ప్రభు అనుగ్రహించి మళ్ళీ ఏమంటున్నాడు? నీకు ఒక్కడే ఉన్న ఇస్సాకును తీసుకుని వెళ్ళి దహన బలిగా అర్పించమని చెప్తున్నాడు. కానీ అబ్రహాము వారు మాట్లాడలేదు. ప్రభా, ఇప్పుడే కదా ఈ సంతానం నాకు కలిగింది, దహన బలిగా అర్పించమంటున్నావేంటి అన్న మాట అబ్రహాం నోటి నుండి రాలేదు. అదే శారా కూడా అబ్రహాము తెలియజేయలేదు. ఒకవేళ గొడవ చేస్తుందేమో అని శారా కూడా తెలియజేయలేదు. అబ్రహాం ఏం చేశాడు? 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 2 సేవకులను వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను.
మూడవ నాడు అబ్రహాం కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ తిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి, అంటే దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, ఆ కట్టెలు ఎవరి మీద పెట్టాడు? ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళుతుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం, నా తండ్రి అని పిలిచాను. అప్పుడు అతడు, ఏమి నాకు మాడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నాకు మాడ దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగే వారిద్దరు వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అంటే ఇస్సాకు అప్పటికి చిన్నపిల్లవాడేం కాదు. ఇస్సాకు అంటే దగ్గర 20 years ఉంటాయని అంటూ ఉంటారు. మరి 20 years మరి అంటే బంధించి అంటున్నాడు కదా. ఇక్కడ అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టెలు చక్కగా పెట్టి తన కుమారుడు ఇస్సాకును బంధించి, అంటే ఏంటి, ఇక్కడ తండ్రికి కుమారుడు కూడా సహకరించినట్లుగానే కనిపిస్తుంది కదా. కుమారుడు కూడా సహకరించినట్లుగానే పీఠంను కట్టెలు చక్కగా పెట్టి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అబ్రహామా అని పిలిచాను. అప్పుడు అతడు, చిత్తం ప్రభా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక, ఇక ఒక్కడే ఉన్న కుమారుని నాకు ఈయడకు నీవు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనపడుతున్నదని అని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక అడ్డున కనపడాను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. తన కుమారునికి మారుగా, ఇస్సాకు మారుగా ఆ పొట్టేలని దహన బలిగా అబ్రహాము అర్పించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టింది. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లంటుంది, ఏంటంటే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. ఎందువలన అంటే తన కుమారుని ఈటకు అబ్రహాము వెనుదీయలేదు. అది ఏంటి? దేవుని యందు భక్తి. ఆ విశ్వాసం మనలో ఉందా? అలాంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నామా? నీ సంతతి వారు తమ శత్రువుల గమని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను నేను. తర్వాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఆరాధించే మొద్దు. అంటే బిడ్డల కన్నా ఎక్కువగా అబ్రహాము ఏం చేశాడు? ప్రభువుని
ఆరాధించినట్లు ఇక్కడ మనం చూస్తాం కదా మత్తయి సువార్తలో నీ తండ్రి నేను, నీ తల్లిని నేను, నీ కుమారుని నేను, నీ కుమార్తెని నేను, నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కదా. మనము అసలు దేనికన్నా ఎక్కువగా మనం ప్రభువును ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్న దేనికన్నా ఎక్కువగా మనం ప్రేమించకూడదు. నీకున్న ఆస్తిపాస్తులా, నీకున్న బిల్డింగ్లా, నీ కార్లా, ఏమైనా సరే, నీ బిడ్డలా, నీ ఏమైనా సరే, దేనికన్నా ఎక్కువగా నువ్వేం చేయాలి? అవన్నీ విడిచిపెట్టాలి. దేవునికన్నా ఎక్కువగా దేనికన్నా ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అన్నిటికన్నా ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమించే వారిగా ఉండాలి. అవన్నిటికీ కొరకు నువ్వు ఆశపడినట్లయితే నువ్వు నాకు పాత్రుడవు కావు అంటున్నాడు. నువ్వు నాకు పాత్రుడవు కావు అంటున్నాడు. కాబట్టి మనము ప్రభునందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. అలాంటి ఆరాధన మనకుందా? దేవుని సన్నిధికి రావడానికి మనం ఆలస్యం చేస్తున్నాము. దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం మనం చేస్తున్నాము కదా. మరి దేవుడు మనకి కావాల్సినవన్నీ ఎలా ఇస్తాడు? ఆయన నువ్వు నన్ను గనపరచవారిని నేను గనపరుస్తానంటున్నాడు కదా. ఆయన గనపరిస్తే నిన్ను గనపరుస్తాడు ఆయన. మరి నువ్వు ఆయన గనపరిచినప్పుడు నిన్ను ఎలా గనపరుస్తాడు? కాబట్టి నీవు నీ బిడ్డల కన్నా ఎక్కువగా, నీ భర్త కన్నా ఎక్కువగా దేవుణ్ణి నీవు ఆరాధించేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన ఆశ అది. అప్పుడు ఎలా చేస్తానంటున్నాడు? ఎలా చేస్తానంటున్నాడు? నేను మిమ్ము ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. వాటన్నిటినీ వదులుకోమని అంటలా, వాటన్నిటికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. మీకున్న వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. అది కాబట్టి ఇది ఆరాధన. ఏ విధంగా క్రైస్తవుడు ఆరాధించాలి అనేది ఇది. ఏ విధంగా క్రైస్తవుడు ఆరాధించాలి? ఎలా ఆరాధిస్తున్నాం? మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన వాక్యానుసారంగా జీవించే వారిగా ఉంటున్నామా? మన జీవితాలు ఆ విధంగానే ఉన్నాయా? కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా మన ప్రభువుని మనము ఆరాధించే వారిగా ఉండాలి. అదే ఇంకా రెండో విషయం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఎఫ్రాయిము మన్యమందు మొదటి చదువుతున్నాను నేను. ఎఫ్రాయిము మన్యమందు రామతయ సోపి పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతని పేరేంటి? ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహోము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఈ ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు ప్రియుల. వీరిలో ఒకదాని పేరు హన్న. రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పెనిన్నాకు పిల్లలు కలిగారు, కానీ అన్నాకు పిల్లలు లేకపోయారు.
ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణం విడిచి అతడికి పోవుచుండెను. బలి అర్పించుటకు ఏటేట పట్టణములకు పోవుతుండేవాడు. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్ని ఫినెహసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. ఎల్కానా తాను బలి అర్పణ చేస్తున్నాడు. తన భార్యకు పెనిన్నాకును దాని కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చిన కానీ అన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. అన్నా తనకు ప్రేమగా ఉన్నందున 2 పాలు ఇచ్చుచూ వచ్చెను కానీ అన్నా తనకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతానము ఇవ్వలేదు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించూ వచ్చాను. ఈ హన్నా ఎల్కానా ఇద్దరు భార్యలు కదా. ఎల్కానాకు హన్నా పెనిన్నా. ఈ పెనిన్నా పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కదా. ఈ పెనిన్నా ఎప్పుడు కూడా అన్నాతో మరి పోట్లాడుతూ ఉండేదో, ఆమె తిడుతూ ఉండేదో, ఏం చేస్తూ ఉండేదో కానీ ఆ విధంగా మరి ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే ఎల్కానా యొక్క ప్రేమను తను మరి తను పొందుకోవచ్చు అనుకునేదే ఏమో కానీ ఎప్పుడు కూడా అన్నతో పోట్లాటలు మొదలయ్యాయి. పోట్లాడుతూ వచ్చేది. కానీ ఆ పిల్లలు ఉన్నారు కదా. ఆమె ఇంకా ఈ యొక్క అన్నాను ధైర్యపరచవలసి ఉండగా ఆమెతో పోట్లాడుతూ ఉండేది. ఆమె విసిగించేది. ఆమె కోపం తెచ్చేది. ఎల్కానా ఆమెకి ఏటేటా రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరముకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించాను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమెకు కోపం ఎందుకు వస్తుంది అన్నాకు? ఆమె ఏదో అంటుంది, అందుకే ఆమెకు కోపం వస్తుంది. అయినా కూడా అందువల్ల ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమె పెనుముడి అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? భర్త అడుగుతున్నాడు అన్నాన్ని, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా? అబ్బా, ఏ చక్కని మాట ఇది. ఎవరన్నా ఏ భర్త అన్న అంటాడు ఈ మాటలు? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా? ఎంత ధైర్యం చెప్తున్నాడో చూడండి భర్త. ఈ రోజుల్లో భార్య చనిపోతే ఇంకొకరిని చేసుకోవాలన్న ఆలోచనలో ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ఈ యొక్క అన్నాను ఎంత ధైర్యపరుస్తున్నాడు ఎల్కానా. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా నీ సేవకురాలని మరొక జ్ఞాపకము చేసుకున్న ఎడల నీ సేవకురాలకి మగబిడ్డను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. అక్కడ మొక్కుబడి చేసుకుంటుంది. నీవు నాకు మగ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డ మీద ఆ తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి రానిక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచూ వచ్చాను. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా
ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడు ఏలి. ఉం? ఎలా ఎలా అనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. తన మనసులోనే అంటే పెదవులు కదులుతున్నాయి అంతే. చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రమే కదులుతుండి ఆమె స్వరము వినబడకుండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఆమె అంటే ఆ రోజుల్లో స్త్రీలు కూడా ద్రాక్షారసం పుచ్చుకునేవారు అనేవారు. పుచ్చుకునేవారట కొంతమంది. ఎంతవరకు నీవు మత్తురాలైందువో నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న బాధపడలేదు. ఆమె ఏమాత్రం బాధపడలేదు. నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఈ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఈ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుంటిని అనెను. అత్యంతమైన కోపకారణం బట్టి తనలో తానే మాట్లాడుకుంటూ తనలో తాను యెహోవాతో మాట్లాడుతుంది. కాబట్టి అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. నువ్వు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీవు సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. అంతకుముందు మరి భోజనం చేయటం మానేసింది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందో ఆమెలో నెమ్మది కలిగింది. నెమ్మది విచారం పోయి నెమ్మది కలిగింది. ఇక ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఏం చేస్తుంది? భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేను అంటే ఏంటి? ఆమెలో విశ్వాసము కలిగింది. యాజకుడు చెప్పిన మాటను బట్టి ఆమెకు విశ్వాసము కలిగింది. కాబట్టి ఆ తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కాను తన భార్యకు అన్నాను కూడాను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితనని అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. కుమారుని కూడా కన్నది ఈ అన్న. కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితనని అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. ఎల్కానాయను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఎటేటా బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయేది. అయితే అన్న, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకువస్తున్నానని తన పెన్మిడితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెన్మిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచుతుండెను. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే చూడండి, ఈ అన్న పెనిన్న ఇద్దరు, ఈ పెనిన్న ఎప్పుడు కోపం తెప్పిస్తూ ఉండేది అని ఇక్కడ మనం చదువుకున్నాం. అయితే ఈమె ఎదురు చెప్పేది కాదు. చూడండి, మా సహజంగా చాలామంది ఇళ్ళల్లో తోడికోడళ్ళు గొడవలు పడుతూ ఉంటారు కదా. కానీ ఈమె ఎదురు చెప్పేది కాదు. ఏం చేసింది? తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. అవును, మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటంటే ఇంట్లో ఉండి పోట్లాటలు పెట్టుకోవడం కాదు. ఇంట్లో ఉండి మనం పొట్లాట్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు, భోజనం మానేసి కూర్చోవడం కాదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి. నువ్వు బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి.
అక్కడికి వెళ్ళి నువ్వు మోకరించి ఆ ప్రభుని వేడుకోవాలి. నువ్వు నీకన్నిటితో ఆ ప్రభుని నువ్వు వేడుకుంటే నీ సమస్యలు తీర్చేవాడు ఆ ప్రభువు కానీ మనుషులు కాదు. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు మనకేం చేయరు, మన ప్రభువే మనకి అన్నీ ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ హన్నా ఏం చేసింది? తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళింది. మరి ఆ యొక్క అక్కడ ఎంతగానో ఆమె ప్రార్థన చేసింది. తర్వాత ఆమె మరి ఏలీ చెప్పిన మాటను బట్టి ఆమె తిరిగి వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇక ఆమెలో దుఃఖం అనేది లేదు. చక్కగా భోజనం చేస్తూ వచ్చిందంటే ఆమెలో విశ్వాసం పెరిగినట్లుగా మనం గుర్తిస్తున్నాం. ఆమెలో విశ్వాసం. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మనకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని ప్రార్థన చేస్తాం. మళ్ళీ చర్చిలో నుండి మనం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జరుగుద్దా, అది జరుగుద్దా అన్న అవిశ్వాసంలో ఉండిపోతాం. అలాంటి అవిశ్వాసం మనకు ఉండొద్దు. అలాంటి అవిశ్వాసమైన ప్రార్థన దేవునికి ఇష్టము ఉండదు. కాబట్టి విశ్వాసముగా మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఇదే విధముగా మరి పాలు మాన్పించిన 24వ వచనంలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడి ఉండగా ఆమె బాల్ని ఎత్తుకొని 3 కోడలను తూమెడు పిండిని ద్రాక్ష రసపు తిత్తిని తీసుకొని షిలోహోలోని మందిరమునకు వచ్చాను. వారు ఒక కోడిని వధించి పిల్లవానికి ఏలీ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనేను, నా ఏలినవాని ప్రాణం తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నీ యొద్ద నిలిచి నేను ప్రార్థన చేసిన దాన్ని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కాను. చూసారా, అది ఆమె మొక్కుబడి చేసుకుంది. చూడండి, మనం మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుకునే వారిగా ఉండాలి. కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు కానీ అది చెల్లించరు. ఆ విధంగా ఉండకూడదు. నీకు సాధ్యమైతేనే నీవు మొక్కుబడి చేసుకోవాలి, అది చెల్లించుకునే వారిగా ఉండాలి. మరి ఆ విధంగా నీ సేవకురాలని నాకు మగబిడ్డను అనుగ్రహించినట్లయితే ఆ బిడ్డను నేను నీకు అప్పగిస్తాను అంది. ఆ విధముగానే అక్కడ యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కాను. అతనే ఆ ప్రవక్తే సమూయేలు ప్రవక్త కదా. మరి మంచి ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ విధముగా మనలో విశ్వాసము మరి కనుమరుగయ్యేటట్లుగా ఉండకూడదు. కానీ మన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని కూడా స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన మన కార్యములన్నిటినీ సఫలపరుస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ విధంగా మనం 2 విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. అబ్రహాము గురించి, ఇప్పుడు హన్నా గురించి మనం నేర్చుకుని ఉన్నాం కదా. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఆరాధన క్రైస్తవులు ఏ విధంగా ఆరాధన చేయాలి అన్న విషయంలో ఈ విషయాలు మనం ధ్యానించుకుని ఉన్నాం. కాబట్టి ఆరాధన చేసేవారిగా ఈ విధంగా ఆరాధన చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఎంతవరకు నాయ ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మరి
అబ్రహాం గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి మరి నీకు ఒక్కడే ఉన్న బిడ్డను నాకు మరి దహన బలిగా అర్పించమని అనగా నాయన ప్రభా మాట్లాడకుండా నాయన ప్రభా తండ్రి నీకు దహన బలిగా అర్పించటకు వెనుకాడలేదు నాయన ప్రభా తండ్రి. అలాంటి ఆరాధన మాకు అనుగ్రహించమని తండ్రి, ఆ విధంగా మేము జీవించే వారిగా ఉండకు ఇచ్చేయండి నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా అన్నా కూడా నాయన తండ్రి నాయన మరి తన బిడ్డను మరి తన గనక మగబిడ్డను అనుగ్రహిస్తే తన నీకే అర్పిస్తానని మొక్కుబడి చేసుకుంది నాయన ప్రభా. ఆ విధంగా తండ్రి ఆ బిడ్డను మరి నీకు మొక్కుబడిగా అనుగ్రహించి ప్రతిష్ఠితుడిగా చేసింది నాయన ప్రభా తండ్రి. ఈ విధంగా నాయన ప్రభా మొక్కుబడి చేసుకున్న కూడా నాయన ఆ మొక్కుబడులు తీర్చుకునే వారిగా ఉంటకు నీ కృపను గ్రహించండి నాయన ప్రభా తండ్రి. ఆశామాషిగా మొక్కుబడులు చేసుకోకుండా నాయన ప్రభా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉంటకు నీ కృపను గ్రహించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తండ్రి నీ ఆశీర్వాదం అనుగ్రహించండి నాయన ప్రభా. ఎంతమంది నాయన ప్రభా సంతానం లేకుండా తండ్రి జీవిస్తున్నారు నాయన ప్రభా తండ్రి. ఒక సంతానం అనుగ్రహించండి నాయన ప్రభా తండ్రి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నా బ్రతిమాలు వినమ్గా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.